పిల్లలు, మనమివాళ ఒక కథ చెప్పుకుందామా? చిన్న గ్రామంలో రామయ్య అనే పిసినారి ఉండేవాడు. అతనికి చాలానే సంపద ఉండేది, కాని అతడు ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అతని ఇంటి దగ్గర ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినా వారికి అన్నమివ్వకుండా పంపించేవాడు. గ్రామంలోని ప్రజలు అతన్ని చూసి, ఇంత డబ్బు ఉన్నా ఇంత కఠినంగా ఉండటం మంచిది కాదు అని అనుకునేవాడు. ఒకరోజు రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇంట్లో ఉంచితే ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని భయపడ్డాడు. అందుకే అతడు తన బంగారాన్ని ఒక కుండలో పెట్టి ఇంటి వెనుక తోటలో ఒక గుంత తవ్వి దాచేశాడు. ప్రతిరోజూ రాత్రి అతడు వెళ్ళి ఆ కుండను చూసి ఆనందపడేవాడు. కాని ఆ బంగారాన్ని ఉపయోగించేవాడు మాత్రం కాదు. ఇది గమనించిన ఒక దొంగ రామయ్య ఏమి చేస్తున్నారో తెలుసుకున్నాడు. ఒక రాత్రి రామయ్య నిద్రలో ఉన్నప్పుడు దొంగ ఆ గుంతను తవ్వి బంగారం ఉన్న కుండను తీసుకెళ్ళిపోయాడు. మరుసటి రోజు రామయ్య వచ్చి గుంతను చూసినప్పుడు కుండ కనిపించలేదు. అతడు బాధతో కేకలు వేస్తూ ఏడవసాగాడు. అతని ఏడుపు విని గ్రామస్థులు వచ్చారు. ఏమైంది రామయ్యా అని అడిగారు. రామయ్య జరిగిన విషయాన్ని చెప్పాడు. నా బంగారం పోయింది, నేను ఎంత కష్టపడి దాచుకున్నానో అని ఏడ్చాడు. అప్పుడొక తెలివైన వృద్ధుడు ముందుకు వచ్చి, రామయ్యా, నీవు ఆ బంగారాన్ని ఎప్పుడైనా ఉపయోగించావా అని అడిగాడు. రామయ్య లేదు అని చెప్పాడు. అప్పుడు వృద్ధుడు నవ్వుతూ, అయితే నీకు అది ఉన్నా లేకపోయినా ఒకటే. నీవు దాన్ని ఉపయోగించలేదు కాబట్టి అది నీకు ఉపయోగం లేదు. దాని స్థానంలో ఒక రాయి పెట్టి ప్రతిరోజూ చూసుకుంటూ ఆనందించు అని చెప్పాడు. ఈ మాటలు విని రామయ్యకి తన తప్పు అర్థమైంది. అతడు చాలా సిగ్గుపడ్డాడు. తన సంపదను సరైన విధంగా ఉపయోగించకుండా దాచిపెట్టడం వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించాడు. అప్పట్నుంచి అతడు మారిపోయాడు. పేదవారికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. గ్రామస్థులందరూ అతని మార్పును చూసి ఆశ్చర్యపోయాడు. నీతి: సంపదను దాచిపెట్టడం కాదు, సరైన విధంగా ఉపయోగించడం ముఖ్యం.